ఏకాదశి రోజు మల్లె, చామంతి ఈ 2 పుష్పాలతో పూజ చేస్తే విష్ణువు వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే దానాలలో అపర ఏకాదశి రోజు ముఖ్యమైన దానం అన్నదానం. అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే అపర ఏకాదశి రోజు మజ్జిగ దానం చేసిన, కొబ్బరి నీళ్ళు దానం చేసిన, మంచినీళ్ళు దానం చేసిన 10 జన్మలలో చేసినటువంటి అన్ని పాపాలు తొలగిపోతాయని, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే అపర ఏకాదశి రోజు భద్రకాళిని పూజిస్తే చాలా మంచిదని కూడా కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సహజంగా అపర ఏకాదశి విష్ణువుకి ఇష్టమైన రోజు, కానీ అపర ఏకాదశి రోజు కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అపర ఏకాదశి రోజు ఒక్కొక్క రాశి వాళ్ళు విష్ణువుని ఒక్కొక్క రకంగా పూజించాలి. మేషరాశి వాళ్ళు పసుపు, చందనం ఈ 2 కూడా విష్ణువుకు సమర్పించాలి. వృషభ రాశి వాళ్ళు